ఆయన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ, అంటే దైవ సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కోరాహు ఒక వింత చావును చచ్చిపోయాడు. ఎట్లాగూ అంటే కోరాహు, దాతాను, అభిరాము అనే ఈ ముగ్గురు వాళ్ళకు కలిగిన సమస్త స్వసంపాద్యం మోషేకు, అహరోనుకు వ్యతిరేకంగా లేచినప్పుడు దేవుడు చెప్తాడు వాళ్ళని, ఇదిగో మోషే, మిగిలిన వాళ్ళందరూ ఈ కోరాహు, దాతాను, అభిరాములు వాళ్ళ గుడారముల చుట్టూ ఉన్న మీ అందరూ తప్పుకోండి. కోరాహు, దాతాను, అభిరాముల గుంపును నేను ఒక వింతగా, అంటే ఎవ్వరూ చూడనట్లుగా, ఇంకెప్పుడు జరగనట్లుగా వాళ్ళని నేను చంపేస్తాను, మీరు తప్పుకోండి అంటాడు. అయినా దేవుడు దాతాను, అభిరాము వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ స్వసంపాద్యాన్ని, కోరాహును తనకు కలిగిన దానిలో కూడా, అంటే వాళ్ళకు కలిగిన వారిని కూడా భూమి అకస్మాత్తుగా నెరవిడిచి వారిని మృంగివేసింది. కోరాహును వారికి కలిగిన వారిని కూడా. అయినా దేవుడు కోరాహు కుమారులు చావలేదు అని వ్రాయబడి ఉంది. ఎంత విచిత్రంగా ఉందంటే, ఎంత వింతగా ఉందంటే, మిగిలిన వారి కుటుంబం అంతా చనిపోయారు. అంటే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అవిధేయులుగా ఉన్న వారి కుటుంబాలన్నీ భూమి నెరవిడిచి మృంగివేసింది. కానీ ఈ కోరాహు కుమారులను మాత్రం దేవుడు చంపలేదు. తండ్రి చనిపోయాడు, ఇంకా వారిలో భయభక్తులు లేని వాళ్ళ పితరులు చనిపోయారు. అకస్మాత్తుగా భూమి నెరవిడ్చి మింగివేసింది. కానీ కోరాహు కుమారులను మాత్రం దేవుడు చావనివ్వలేదు. ఎందుకయ్యా అంటే దేవుని పట్ల కోరాహు కుమారులకున్న విధేయత, దేవుని కుమారులు, ఆ కోరాహు కుమారులకున్న ప్రేమ, దేవుడంటే భయభక్తులు, వాటన్నిటిని చూచి మిగిలిన వారికి తండ్రికి సంభవించినట్లుగా కుమారునికి సంభవించలేదు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుందామా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు భయభక్తులను చూచేవాడు, దేవుడు విధేయతను చూచేవాడు, ఆయనంటే ఆసక్తిని చూచేవాడు, ఆయనంటే ప్రీతి కలిగి ఎంతమంది ఉంటున్నారో దానిని చూచేవాడు. మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఎంత ప్రేమించాడో దానిని బట్టి వాళ్ళు ఒక ప్రేమ గీతాన్ని వ్రాసుకున్నారు. ఎంత ప్రేమ గీతం అంటే ఆయనంటే ఏమై ఉన్నాడో ఆయనకు 7వ వచనంలో అంటాడు, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. దేనిని ప్రేమించాడు? నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కాబట్టి కావున దేవుడు నీ దేవుడే. భక్తి మనలో ఉంటే, దేవుని గురించిన ఆసక్తి, దేవుని గురించిన ఆలాపన, దేవుని గురించిన సందేశం మన హృదయాలలో ఉంటే, దేవుని సన్నిధిలోనికి రావాలి అనే ఆసక్తి మనలో ఉంటే, ఆయన అంటున్నాడు, నీవు నీతిని ప్రేమించుచున్నావు, భక్తిహీనతను ద్వేషించుచున్నావు అని చెప్పి, ఆ తర్వాత దేవుడు అందరికంటే మనలను హెచ్చించే దేవుడు. ఆయనను రాజుగా, పెండ్లి కొడుకుగా ఆయనను స్వీకరించి ఆయన కొరకు సిద్ధపడే వారిగా మేము సిద్ధపడి ఉన్నాం. నీవు నీతిని ప్రేమించేవాడవు. ఈ మొదటి వచనాలలో వ్రాయబడి ఉంది, దేవా నీవు నరుల కంటే అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కాబట్టి నీవు ప్రేమించేదేంటయ్యా అంటే నీతి. అంతేకాదు 4వ వచనంలో సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. ఏవి స్థాపించడానికి ఆయన వచ్చేది? ఏవి స్థాపించడానికి? నీతిని వినయముతో కూడిన సత్యమును
స్థాపించడానికి. ఏమండి, అంతేకాదు, ఇగో ఇక్కడ ఒక 11వ వచనం రాయబడి ఉంది. ఈ రాజు, అందరం కలిసి చదువుకుందామా? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరిన వాడు, అతనికి నమస్కరించుము. ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుండి? మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు? ఏం సౌందర్యం? ఏం సౌందర్యం? ఆయన, మన రాజు ప్రభువు మన సౌందర్యాన్ని కోరుకున్నవాడట. ఏం కోరుకుంటున్నాడు అంటే, ఆ రోజున ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరును అహష్వేరోషు అనే రాజు కోసం ఎలాగున సిద్ధపరిచారో, ఏంటది? 6 నెలల గోపరస తైలం, 6 నెలల సుగంధ వర్గములు, ఇవి అన్నిటి చేత అలంకరింపబడుతూ, అంటే శుభ్రము చేయబడుతూ హేగే వశమునకు అప్పగించబడితే, హేగే తనకు నచ్చినట్టుగా, అహష్వేరోషు రాజుకు నచ్చినట్టుగా తయారు చేశాడు. కాబట్టి రాజు దయను పొందుకుంది ఎస్తేరు. ఇక్కడ కూడా రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరిన వాడు. ఏం కోరుకుంటున్నాడు? నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తాడంట. అంటే రక్షణయను మనం అలంకరించుకోవాల్సింది ఏంటో చెప్పనా? రక్షణయను స్థిరస్త్రాణము. రక్షణయను స్థిరస్త్రాణం. మనం అందరం రక్షింపబడిన వారమేగా. ఏమండి, నీటి మూలముగా బాప్తీసము పొందిన వారమేగా. రక్షణయను స్థిరస్త్రాం. వారిలో ఏముండకూడదో తెలుసా? భక్తిహీనత ఉండకూడదు. మరి భక్తిహీనత ఉండకూడదు, నీతి తప్పకూడదు. రక్షణయను స్థిరస్త్రాణము, నీతి అనే మైమరువు, పెండ్లి వస్త్రం, ఇవన్నీ ఆయన కోరుకునే సౌందర్యం. అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? దేవుని సన్నిధిలోనే, ఆయన దైవ సన్నిధిలోనే దొరుకుతాయి ఇవన్నీ. ఆయన నచ్చినట్టుగా పెండ్లి కుమారుడైన ప్రభువు వచ్చేటప్పుడు పెండ్లి సంఘము వధువు సంఘముగా తయారవ్వటం ఎక్కడా అంటే దేవుని సన్నిధిలోనే. సిద్ధపాటు దేవుని సన్నిధిలోనే. ఆయన నచ్చినట్లుగా, ఆయన మెచ్చినట్లుగా, ఆయన కోరుకున్నట్టుగా తయారయ్యేది ఎక్కడ అంటే దేవుని సన్నిధిలోనే, దేవుని వాక్యము చేతనే. ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, ఏమని? వాక్యముతో ఉదక స్నానము చేసి ముడత మచ్చ కళంకము అట్టిది మరి ఏదైనను లేక నిర్దోషమైనది ఆయన ఎదుట నిలవబడాలి. అది ఆయన కోరుకున్న సౌందర్యం. ఈ రోజుల్లో ఎంతమంది నీ పట్టు చీరలు కట్టుకున్నా, లేకపోతే తెల్లటి చీరలు కట్టుకున్నారా, నల్లటి చీరలు కట్టుకున్నారా? అవి కాదు. ఆత్మీయ సౌందర్యం. ఎంత నీతిని కలిగి ఉన్నావు, ఎంత భక్తిని కలిగి ఉన్నావు, ఎంత విశ్వాసమును కలిగి ఉన్నావు, ఎంత ప్రేమను కలిగి ఉన్నావు, ఎంత విధేయత కలిగి ఉన్నావు, ఏమి నేర్చుకున్నావు, ఎంతగా అలంకరింపబడి ఆయన కోరినట్టుగా, ఆయన మెచ్చినట్టుగా దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూచుచున్నాము అనే విశ్వాసము, అనే భక్తి మనలో ఉంటే దేవుడు దానిని చూచి రేపొద్దున ఆయన కోరిన సౌందర్యాన్ని బట్టి ఆయన సన్నిధిలోనికి మనల్ని తీసుకొని పోవడానికి సిద్ధముగా రాబోతున్నాడు. మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ప్రభువా, నీవు కోరినట్టుగా నన్ను అలంకరించు, ముడతను తొలగించు, కళంకమును తొలగించు, భక్తిహీనతను తొలగించు, భక్తిని సంపాదించుకోవడానికి మీరు సహాయం చేయనైనా అని ప్రార్థించుకుంటూ, అంతేకాదు చివరిలో ఈ అలంకరణను మాకు అనుగ్రహించు ఈ ఉదయకాలం అంటూ దేవుని సన్నిధిలో మన బైబిల్ గ్రంథాలు అందరూ క్రింద పెట్టి 2 చేతులు ఆయన తట్టు ఎత్తి, ప్రభువా నీవు కోరిన అలంకారము మాకు అనుగ్రహించు నైనా. నిండి ఉన్నా ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా, నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా. పాడదామా? నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా, ఆశనే
ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్ఠ నామములో ఈ 2025వ సంవత్సరం నవంబర్ నెల 9వ తేదీ ఆదివారపు ఆరాధన కొరకై కూడి వచ్చిన ప్రియులైనటువంటి మీ అందరికీ ప్రభు పేరిట శుభములు, అలాగే నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియులరా, అందరికీ ప్రభు పేరిట వందనాలండి. అందరికీ వందనాలు. అలాగే మన కార్యక్రమాన్ని వీక్షించుటకు ఇష్టం కలిగినటువంటి మన ప్రియ సబ్స్క్రైబర్స్ అందరికీ, ఆత్మీయులందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు, అలాగే KSPM నుండి హృదయపూర్వకమైన వందన వచనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో నుండి కొద్దిసేపు కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం.
పోయిన వారం బల్లారాధన వారం కనుక పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనతో మాట్లాడారు. దానికి ముందు వారం సభల యొక్క ప్రారంభం కనుక బాబు ప్రవీణ్ సజ్జా గారు మన మధ్యకు వచ్చి తప్పిపోయిన కుమారుల గురించి వారు మనతో ప్రస్తావిస్తూ ఎన్నో శ్రేష్టమైన సంగతులు తెలియజేశారు. ఇంచుమించు 2 ఆదివారాల తర్వాత మరోసారి నాకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని బట్టి మొదట నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం అపోస్తుల కార్యాల గ్రంథాన్ని. మరి 1-2 అధ్యాయాలు అలాగే 3వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాలను ప్రభు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి మీ దృష్టికి కొన్ని సంగతులను ప్రియులారా తెలియజేస్తూ వస్తున్నాను. దానిలో భాగంగా అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకొని దేవుని యొక్క మాటలు మనం తలపోసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని ఈ పూట మన ధ్యానము కొరకు దీవించును గాక. ఆమేన్. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం కుదురుబాటు. అనండి ఒకసారి. కుదురుబాటు. ఈ పదాన్ని మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో నాకు తెలియదు. చాలాసార్లు వాడేటటువంటి పదం ఇది. కుదుట, కుదురుబాటు, కుదట పడడం, ఇలా మాట్లాడుతూ ఉంటారు వారి వారి వాగ్దాటిని బట్టి. ముఖ్యంగా నా బాగా చిన్నప్పుడు మా ఊర్లో ఓ పెద్ద ఉండేది, విశ్వేశ్వరమ్మ గారని. ఆమెకు 3 కొడుకులు 3 కూతుళ్ళు. ముందు కూతుళ్ళు పుట్టారు, తర్వాత కొడుకులు పుట్టారు. ముందు వరుసగా కూతుళ్ళు పుట్టిన తర్వాత మగపిల్లోడు లేడని చెప్పేసి అని కాస్త ఎవరికైనా ఉంటుంది కదా. ఆ తర్వాత పుట్టారు వరుసగా 3. సరే మగపిల్లలు అని చెప్పేసి అని ఆడపిల్లల కంటే కొంచెం గారం ఎక్కువ చేశారు. చేసిన గారాన్ని బట్టి ఈ గారం కాస్త ఈ 3ని, ముఖ్యంగా ముందున్న 2ని బాగా ఏమంటారు, గారం ఎక్కువైతే ఎలా ఉంటారు పిల్లలు? కుదురుగా ఉండరు, స్థిరంగా ఉండరు. గారం కదా, ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందని కొంచెం అల్లరి ఎక్కువ చేస్తారు. మనం కూడా మనందరి పిల్లల్ని చాలా గారంగానే చూసుకుంటాం, పెంచుకుంటాం. గారం చేస్తున్నారు కదా అని చెప్పేసి కొన్నిసార్లు పిల్లలు అతి చేస్తూ ఉంటారు. దానిని బైబిల్లో ఒక మాట మూఢత్వము అని పేరు పెట్టబడింది. స్వాభావికంగా బాలుని హృదయంలో పుట్టును, కానీ శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును అంటాడు. కాబట్టి కొంతమంది శిక్షాదండం వాడతారు, కొంతమంది సరేలే పిల్లలు కదా అని చెప్పేసి అని అలా వదిలేస్తారు. సరే మంచిదే, పిల్లలు కదా అని చెప్పేసి అని పిల్లలప్పుడు వదిలేస్తే పర్వాలేదు, కానీ వాళ్ళు పెరిగిన తర్వాత కూడా దానినే కొనసాగిస్తాను అని చెప్పేసి నేను కనుక కొనసాగిస్తే చాలా కష్టం. అందుకొరకు కొన్నిసార్లు శిక్షాదండాన్ని కూడా మనం వినియోగించాలి. ఆ క్రమంలో ప్రియులరా, మరి పెళ్ళిడికి వచ్చినప్పటికీ కూడా చిన్న పిల్లలలాగానే వాళ్ళు ప్రవర్తించేవారు. వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన కానివ్వండి, వాళ్ళ క్రియలు కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు కొరకైనటువంటి ప్రణాళిక ఏదీ లేకోకుండా అమ్ముందగా నానున్నాడుగా అన్నట్టుగా కొంచెం అల్లరి చిల్లరగా, ఆటకాయతనంగా, పట్టనట్టుగా, బాధ్యతారాహిత్యాన్ని వ్యక్తపరుస్తూ ప్రవర్తించేవారు. అందుచేత ఆ విశ్వేశ్వరమ్మ గారు ఆ కొడుకుల్ని అప్పుడప్పుడు కోపం తట్టుకోలేక తిడుతూ రేయ్ అని చెప్పేసి అని పళ్ళు కొరుకుతా కుదుట తక్కువ సన్యాసి అనేది. రేయ్ గాలిగొన్నా భలే ఉండే ఆవిడ తిట్లు. ఆవిడ తిట్టినా అది తిట్టులా కనిపించేది కాదు, కానీ తిట్టేది. ఏమండి, కుదురు తక్కువ సన్నాసి అనేది ఆవిడ అప్పుడప్పుడు. చాలాసార్లు మీరు కూడా వాడతారేమో, అరే నీకు కుదురు లేదారా, స్థిరంగా ఒక చోట ఉండవేరా, చెప్పిన మాట వినవేరా, అల్లరి చిల్లరగా తిరుగుతావేరా, బాధ్యతారాహిత్యాన్ని వ్యక్తపరుస్తావేరా అని చాలాసార్లు పెద్దలైనటువంటి వారు వారి చిన్న పిల్లల విషయంలో ఈ పదాలను సంబోధిస్తూ వారిని కాస్త కుదుటపరచాలని ప్రయత్నం చేస్తారు. మరి మీరు కూడా మీ పిల్లల విషయంలో అలాంటి హావభావాలు ఏమైనా కలిగి ఉన్నారో లేదో మరి నాకైతే తెలియదు, కానీ తప్పనిసరిగా ఇది అవసరం. కుదురుబాటు. ఏ బాటు? కుదురుబాటు. దేనికి? అన్నిటికీ అన్నాడు ఇక్కడ. కుటుంబం, భార్యాభర్తలు ఉన్నారు, ఒకరితో ఒకరికి కుదురుబాటు. వాళ్ళు కన్న పిల్లలు ఉన్నారు,
కుటుంబంలో కుదురుబాటు, కొన్నిసార్లు దేహంలో కాస్త ఆరోగ్యం దెబ్బతింటది. ఏమండి ఏమండి కాస్త ఏమైనా కోలుకున్నారా? కాస్త ఏమైనా కుదుటపడ్డారా? కుదుటపడిందా? ఆరోగ్యం పర్వాలేదా అని అడుగుతారు చాలాసార్లు. అలాగే కొన్నిసార్లు ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాంటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు కొంతమంది మన దగ్గర ఏవో తీసుకుంటారు, తీసుకున్నవి తిరిగి ఇవ్వడానికి ఏమండి కుదరలేదండి, కుదుటుబాటు కాలేదండి, వీలు పడలేదండి అని ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ లోకంలో జరిగేటటువంటి సంగతులు. ప్రియులరా, ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ చూసినప్పుడు అన్నిటికీ కుదుటుపాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించేను అని రాయబడి ఉంది. అన్నిటికీ కుదుటుబాటు. ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రజలుగా దేవుని దృష్టిలో కలిగి ఉండవలసిన కుదుటుబాటు ఇది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఆ రకంగానే ముందుకు కొనసాగుతుంది. సంఘంగా మనం ఉన్నాం. ప్రియులరా, ఇప్పుడు ఉన్నాం మనం సుమారు ఒక 50 మంది వరకు ఉన్నట్టున్నాం. పిల్ల జిల్లా 40 నుంచి 50 మంది వరకు ఉన్నట్టున్నాం. ఇప్పుడు మీరంతా చాలా కుదురుగా ఉన్నారు, చాలా కుదుటుబాటు కలిగి ఉన్నారు, చాలా కుదురుగా కూర్చున్నారు, చాలా క్రమముగా కూర్చున్నారు, చాలా చక్కగా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు పిల్లలు కొంచెం లెగిసి అటు ఇటు పరిగెత్తినా, అటు ఇటు తిరిగినా వారిని కూడా మీరు కుదుట పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. అదే మార్కెట్కి వెళ్ళండి, సంతలోకి వెళ్ళండి, లేకపోతే ఇంకా ఏమైనా లోక సంబంధమైన కార్యకలాపాలు జరిగే దగ్గరికి వెళ్ళండి, కుదురు ఉండదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి మాటలు వాళ్ళై, ఎవరి పద్ధతులు వాళ్ళై, ఎవరి సంగతులు వాళ్ళై, ఎవరికి వారే అన్నట్టుగా ఉంటారు. కానీ క్రీస్తునందు ప్రియమైన వారురా, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని ఎదుట, దేవుని పిల్లలమైనటువంటి మనమందరము కూడా చాలా చక్కటి ఏం కలిగి ఉండాలి? కుదురు కలిగి ఉండాలి. కుదురుబాటు కలిగి ఉండాలి. ఇది గనక సంఘములో లేకపోతే దానిని సంఘము అని మనం అనడానికి లేదు. కాబట్టి ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక విధానం ప్రియమైన వారురా మనం అందరము కూడా ప్రభు కృపను బట్టి అలవర్చుకోబోతూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అయితే ఏదో ఒక్క విషయంలో మాత్రమే కాదు, అక్కడ రాయబడిన మాట అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది. అన్నిటినీ కుదుటపరచడానికి ఒక సమయం వస్తుంది. అలా కుదుటపరచడానికి అక్కడ వాక్యం మనం చూసినట్లయితే 22వ వచనంలో మోషే ఇట్లా, నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ఎవరి మాట వినాలి? మోషే అంటూ ఉన్నాడట, నా వంటి ప్రవక్త ఒకడు మీలో నుండి పుట్టుకొస్తాడు. పుట్టుకొచ్చినటువంటి వాడు ప్రవక్త, ప్రవచనాల నెరవేర్పుగా ఆయన పుడతాడు. పుట్టినటువంటి వాడు ఏం చేస్తాడు అని చెప్పేస్తానంటే మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని హెచ్చరిస్తాడు, మిమ్మలను పురికొల్పుతాడు, మిమ్మలను సరిచేయడానికి, క్రమపరచడానికి ప్రవక్త, దేవుని ప్రతినిధిగా మీ కొరకు ఒకడు పుడతాడు. పుట్టిన వాని నోట దేవుడు తన మాటలను ఉంచగా, ఆ మాటలు మీతో పంచుకొనగా మీరందరూ చెప్పండి ఏం చేయాలి? 22వ వచనం ఏం చేయాలి? మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట చెప్పండి ఆయన మాట వినవలెను. ప్రవక్త మాట వినవలెను. దేవుడు పంపినటువంటి బోధకుని మాట, దైవ సేవకుని మాట వినవలెను. ఎందుకు మీరు వినవలసింది? మీరు కుదుట పడాలి అని చెప్పేస్తున్నానంటే, మీరు దేవుడు పుట్టించిన ప్రవక్త అయినటువంటి ఆయన నోటి మాట ఎన్ని విషయాలు వినాలి? ఏమండి, మనం ఎలా తయారయ్యామంటే కొన్ని, అదే మనకి ఇష్టమైంది ఏదైనా ఉందనుకోండి, అద్భుతం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి చేయడానికి. పాట పాడటం అంటే ఇష్టం, పాడడం అంటే పాడతారు. ప్రార్థన చేయమని చెప్తాం, ప్రార్థన చేస్తే ఇష్టం ఉన్నవారు ప్రార్థన చేయమంటే చేసేస్తారు. అంటే మోకరిద్దామని చెప్పేసి అని చెబుతాం, ఇష్టం ఉన్నవాళ్ళు మోకరించేస్తారు. చేతులెత్తి ఆరాధన చేద్దామని చెప్పేసి అని చెబుతాం, ఇష్టమైన వాళ్ళు చేతులెత్తి ఆరాధనలు ఏకీభవిస్తారు. ఏమండి, అందరూ లేద్దామంటే లేస్తారు, అందరూ కూర్చుందామంటే కూర్చుంటారు.
అందరం కలిసి వెళదాము అంటే వెళదాం, అందరూ కలిసి కూడుకుందాం అంటే కూడుకుందాం. ప్రియమైన వారురా, కొన్ని విషయాలలో వినడానికి, కొన్ని విషయాలలో వెనకబడడానికి కుదరదు. కుదురుబాటు కావాలి అని అనుకునే ఏ వ్యక్తి అయినా సరే, ఏ క్రైస్తవుడైనా సరే, ఏ విశ్వాసి అయినా సరే, దేవుడు పుట్టించి పంపిన ప్రవక్త నోటి మాట వినాల్సిందే. విన్నవాడే కుదుట పడతాడు, వినని వానికి కుదురు రాదు. కుదురు రాకపోతే కుదుటబాటు, వ్యతిరేక పదం ఏంటి? కుదురుబాటు వ్యతిరేక పదం ఏంటి? తిరుగుబాటు. ఏ బాటు? తిరుగుబాటు. దేవుడు అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేసేవారు లేకపోలేదు, దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేసేవారు లేకపోలేదు, దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసేవారు లేకపోలేదు. ఎందుకంటే వీళ్ళకి ఏం లేదు? కుదురుబాటు లేదు. కుదురుబాటు లేని ప్రతి వారు ప్రియమైన వారు తిరుగుబాటే చేస్తారు. అది కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా. అందుకొరకు ఏ వ్యక్తి కుదుట పడాలనుకుంటూ ఉన్నాడో అట్టి వారందరూ కూడా ప్రేమిన వారురా. చెప్పండి, ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? ప్రవక్త మాట వినాలి. అందుకే దేవుడు ప్రవక్తలను పుట్టించాడు, అందుకే దేవుడు యాజకులను పుట్టించాడు, అందుకే దేవుడు నాయకులను సిద్ధం చేశాడు. సామెతల గ్రంథకర్త ఒక మంచి మాట అంటాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతారు. ఏం లేకపోతే? దేవోక్తి లేకపోతే, దేవుని మాట లేకపోతే, దైవ సందేశం లేకపోతే, దేవుడు మనకి ఇచ్చినటువంటి కట్టుబాట్లు మనకు లేకపోతే, ఆజ్ఞలు లేకపోతే, చూడండి, రూల్స్ లేవనుకోండి, నియమ నిబంధనలు లేవనుకోండి, మనుషులు ఏం చేస్తారు? రోడ్డు మీద వెళ్ళాలి, ఒక వాహనం, దానికి ఒక రూల్, ఏ వైపున వెళ్ళాలో, ఎంత వేగంతో వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో ప్రియులరా, అదంతా కూడా ఒక నియమం, ఒక కట్టుబాటు. ఆ కట్టుబాటుకు లోబడిన వాడు సేఫ్గా గమ్యం చేరుతాడు. లేదు నేనెందుకు అనుకుంటే మధ్యలో ఏమైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఆపద లేని, అపాయము రాని, క్షేమకరమైన గమ్యము ఒక వ్యక్తి ఇహలోక పరంగానైనా ఆధ్యాత్మికంగానైనా చేరాలి అని చెప్పేస్తున్నానంటే, అమ్మ చెప్పండి, ఏం కావాలి? ఏం కావాలి? కుదురుబాటు కావాలి, అదురుబాటు కాదు. కొంతమందికి ఇది ఎక్కువ. ఎంత అదురుబాటు అంటే, ఎవడైనా బలహీనుడిగా కనపడ్డాడు అనుకోండి, వాడి మీద చూపిస్తారు వీళ్ళ ప్రతాపం అంతా కూడా. ఎవడైనా చేతగాని వాడుగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మీద చూపిస్తారు కొంతమంది వాళ్ళ ప్రతాపం అంతా కూడా. కొంతమంది ఉంటారు పాపం, ఏమైనా చేయగలరు, కానీ వారి మంచితనం, వారి ప్రేమ, వారు కోరుకుంటున్న సహనం, వారు కలిగి ఉన్నటువంటి సమాధానం ప్రియమైన వారురా కొన్నిసార్లు కొంతమందికి చేతగానితనంలాగా అనిపిస్తూ ఉంటుంది. చేతగానితనంలాగా అనిపించి అదురుపడతా ఉంటారు కొన్నిసార్లు. అదురుబాటు మంచిదా? ఏమండి, అదురుబాటు మంచిదా? అదిరిపడిందల్లా దేని పాలవుతుంది? పొంగిందల్లా దేని పాలవుతుంది? చెప్పండి, తెలుసు మనకు. అందుచేత అదురుబాటు, ఏమండి, తిరుగుబాటు కాదు వ్యక్తి కలిగి ఉండవలసింది. ఎవరైనా సరే వాక్యం సెలవిస్తుంది, కుదురుబాటు. కుదురుబాటు, అన్నిటికీ కుదురుబాటు కాలము ఒకటి వస్తుంది. అలా కుదరపరచడానికి మీలో నుండే నా వంటి ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు. మీరేం చేయాలి? అన్ని విషయములలో చెప్పండి, మీరాయన మాట, మీరాయన మాట, మీరాయన మాట వినవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రవక్తే, ఆ సేవకుడే, ఆ యాజకుడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడయ్యా అని చెప్పేస్తున్నానంటే, కుదుట పెట్టడానికి, కుదురుపరచడానికి. మనుషులందరూ కూడా కుదురుబాటును కోల్పోయి అదురుబాటుకు లోనైపోయారు.
మనుషులందరూ కూడా ఒక క్రమమైన జీవితం జీవించడానికి బదులుగా భిన్నమైన జీవితాలు జీవించడానికి లోకంలో తయారైపోయారు. యెషయా గ్రంథకర్త అంటాడు, అందరూ దారి తప్పి త్రోవ తప్పి ఏకముగా నశించిపోతూ ఉన్నారు. నశించిన దానిని వెనక్కి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక ప్రియమైన వారురా, ఆయన మాట వినవలెను, ఆయన మాట వినవలెను. ఆయనకు ముందు ఇంకొక ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 11వ వచనం చదవండి. అప్పుడు ఆయన 11వ వచనం. అందుకాయన, చదువు మైకులో, అందుకాయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును అను మాట నిజమే. ఓకే, ఏలియా వచ్చి, ఎవరు? మత్తయి సువార్త 17వ అధ్యాయము 11వ వాక్యం. ఏలియా వచ్చి సమస్తమును ఏం చేస్తాడు? చక్కబెట్టును. ఎవరు? ఏలియా. పాత నిబంధన దైవజనుడు దేవుని స్తోత్రం కలుగును గాక. రోషం కలిగిన దైవజనుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు బహుబలముగా వాడబడిన దైవజనుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడంట ఆయన? ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును. చక్కబెట్టే వాడొకడు కావాలి మనకి, క్రమపరిచే వాడొకడు కావాలి మనకి. మీకు ఈ సంగతి చెప్పాలనుకుంటున్నా. ఈవిడి పెళ్ళప్పుడు, అదే మా ప్రేమబాబు పెళ్ళప్పుడు, ఎక్కడ వాళ్ళ పేరేంటి? వంశీకృష్ణ ఫంక్షన్ హాల్. మనకేమో ఇక్కడ సరిపోయింది కథ, చదువుకోవడం బయలుదేరటం. అక్కడ ఏర్పాట్లు ఏమీ చూసుకోవడం నాకు కుదరలా. మొత్తానికి ఎందుకో పండును పంపించాం అక్కడికి. టైం అయిపోతా ఉంది, ఇక్కడికి బయలుదేరేదానికి ముందు అర్జెంట్ ముందు వెళ్ళమ్మా అని చెప్పేసి జఫన్యా అనుకుంటా ఉన్నాడు. అప్పుడు జఫన్యాకి ఇచ్చి దాన్ని అర్జెంట్గా తీసుకెళ్ళి అక్కడికి, అక్కడ ఏర్పాటు ఎట్ట ఉన్నాయో చూడండి అని చెప్పేసి ఇచ్చి పంపిస్తే, వెళ్ళేటప్పటికి ఒక కుర్చీ వేసలేదు, వెళ్ళేటప్పటికి ఒక సోఫా సెట్ వేసలేదు, వెళ్ళేటప్పటికి డెకరేషన్ చేసిన దాని తాలూకా సంబంధించినటువంటి వేస్ట్ అంతా స్టేజ్ మీద ఇంకా అలాగే ఉండిపోయిందట. ఈవిడికి వచ్చిందండి బీపీ, మామూలుగా రాలా. ఇక్కడేమో మనం బయలుదేరిపోయాం. అప్పటికే బేతు వివేకయ్య గారు వచ్చేసారు, అప్పటికే మన బర్నబాస్ సదాయి గారు మన మధ్యకి వచ్చేసేసారు. ఏమంటే బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాం, టైం 10 దాటిపోతా ఉంది. వెళ్ళిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే ఈ క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ హెడ్ని పిలిచి ఎడాపడ 4 కేకలేసి 10 నిమిషాల్లో మొత్తం అంతా సెట్ అవ్వాలి ఎంతసేపట్లో అని మామూలుగా చెప్పడం కాదట, మైక్ పట్టుకొని చెప్పిందంట. ఉన్నారు మీరు ఎవరన్నా టైంలో అక్కడ? మైక్ పట్టుకొని చెప్పిందట. అప్పటికే మన పాస్టర్ గారి పిన్ని వాళ్ళ పిల్లలు బంధువులు చాలామంది అక్కడికి వచ్చేసేసేసారు. ఈ మన అమ్మాయి వీరంగం చూసి నిజంగానే ప్రియమైన వారు ఒక పావు గంట 20 నిమిషాల్లో ఎక్కడివి అక్కడ మొత్తం అంతా సెట్ రైట్. దేవునికి స్తోత్రం. ఎక్కడ మొత్తం అన్నీ, ఎక్కడ కుర్చీలు ఉండాలో, ఎక్కడ సోఫా సెట్లు ఉండాలో, స్టేజ్ ఎలా ఉండాలో మొత్తం 20 నిమిషాల్లో ప్రియమైన వారిని కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పి 20 నిమిషాల్లో అంతా చక్కపరిచేటట్టుగా, చక్కగా ఉండేటట్టుగా సెట్ చేసి పెట్టేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెబుదాం ఒకసారి గట్టిగా. నేను వెళ్ళిన తర్వాత అనిల్ బాబు గారు చెప్పారు ఈ సంగతి నాకు. సంకూరి అనిల్ బాబు గారు, ఏం పిల్లండి మీ పిల్ల బాబో, మగోడైతేనా, ఏం చేద్దాం, అదృష్టం లేకపోయా. ఏమండి, మగోడైతేనా బాగుండేది. చక్కపరచడానికి మగోడంటే ఆడదండి. చక్కగా ఉండడం చేతనైతే, క్రమంగా ఉండడం చేతనైతే, ఏమండి అక్కడున్న గలిబిలి గందరగోళం వాతావరణం అర్థమైతే దానిని క్రమపరచడానికి, చక్కపరచడానికి లింగంతో పనే ఉందండి. స్త్రీలింగమైనా పురుషలింగమైనా నో ప్రాబ్లం. పరిస్థితి సాల్వ్ అవడం మనకు కావాలి, చక్కపరచబడడం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీకు చక్కపరచబడడం ఇష్టమా, ఎక్కడ అక్రమంగా ఉండడం ఇష్టమా? ఏమండి చెప్పరే, ఏమిష్టం?
ఏమంటే తల చక్కగా దూకున్నారు కదా, క్రమంగా చక్కగా లక్షణంగా దేవుని స్తోత్రం కలుగును గాక. అలా కాకుండా మొత్తం చెరిపేసి గందరగోళంగా ఉందనుకోండి, చూడడానికి బాగుంటుందా? మన వస్త్రధారణ చక్కగా నీట్గా. అలా కాకుండా ఈ మధ్య మా కుర్రోళ్ళు ఏమండి, ఈ తొడ దగ్గర ఒక కటింగ్ ఉంటుంది, దాని కింద ఒక కటింగ్ ఉంటుంది, దాని కింద ఒక కటింగ్ ఉంటుంది, ఆ తర్వాత మోకాళ్ళ దగ్గర చెప్ప మొత్తం పగిలిపోయి ఉంటుంది. ఏమండి ఫోన్లే ముందు కాబట్టి సరిపోయింది, వెనకమాల దేవుని స్తోత్రం. సరే కింద ఫ్యాంట్ ఎటవనే మన బట్టలు ఉన్నాయి, ఓకే మానేసేసారా, ఇవన్నీ మానేసేసారులే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారిలో మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, వాక్యం సెలవిస్తున్న మాట, ఏలియా వచ్చి ఏం చేస్తాడు? సమస్తమును చక్కపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అమ్మ మొహం కడుచుకోవాలి. ఏలియా వచ్చి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? సమస్తమును చెప్పాలి, చక్కపరుస్తాడు. ఏం చక్కపరుస్తాడు? మీ ఇంట్లో అంటులా, మీ ఇంట్లో బట్టలా, మీ ఇంటి విధానమా, మీ కుటుంబ పరిస్థితులా, ఆ విషయంలో ఎవరికి వారే ఇంకితం ఉండాలి. బయట నుంచి మనుషులు వస్తున్నారు, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, బట్టలు నీట్గా పెట్టుకోవాలి, అంట్లు నీట్గా కడుక్కోవాలి, శుభ్రంగా తుడుచుకోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి అని ఎవరికి వారికే కనీస ఇంకితం. ఏమండి బయట నుంచి మనుషులు వస్తున్నారు, నీట్గా డ్రెస్అప్ అయి ఉండాలి, అంతేగాని చింపి జుట్టు వేసుకొని ఇంకా చిరిగిపోయిన ఇటు వేసుకొని ఏమంటే పుసుకళ్ళు కారుకుంటా, దరిద్రం కాదు. కాదు, ఇది ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా కలిగి ఉండవలసిన కనీస చక్కదనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేస్తాడు? ఏలియా వచ్చి ఏం చేస్తాడు? సమస్తమును చక్కపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏలియాని చక్కపరచనిచ్చారా? చక్కపరచడం మీకు ఇష్టమేనా? అక్రమంగా ఉండడం ఇష్టమా? క్రమంగా ఉండడం ఇష్టమా? అక్రమంగా ఉండడం ఇష్టమా? న్యాయంగా ఉండడం ఇష్టమా? అన్యాయంగా బ్రతకడం ఇష్టమా? నీతిగా జీవించడం ఇష్టమా? అవినీతితో నిండి ఉండడం ఇష్టమా? ప్రేమ కలిగి ఉండడం ఇష్టమా? పగ్గాలతో ప్రేమైన వారురా భయంకరమైనటువంటి విచ్చలవిడితనాన్ని కలిగి ఉండడం ఇష్టమా? హల్లెలూయా. ఏలియా చక్కపరచడానికి పూనుకుంటే ఆనాటి రాజ్య పాలన చేస్తూ ఉన్నటువంటి ఆహాబు కొంచెం బెటర్ కానీ, మరి ఆయన భార్య మరి ఏం భార్య అనండి, ఎవరది? యజబేలు, ఖతర్నాక్ లేడీ, మామూలు లేడీ కాదు. భర్తకు రాని దురాలోచనలు, భర్తకు పుట్టని అక్రమ సంబంధమైనటువంటి విషయాలు, భర్తకు రాని అవినీతితో కూడినటువంటి అన్యాయాలు ప్రియమైన వర్రా ఈవిడి ప్రలోభ పెట్టి కూడా అవసరమైతే భర్తతో కూడా చేయకూడని కార్యాలు చేయించిన పరమ దుర్మార్గురాలు. రెండు తలంపుల మధ్యలో మీరు కొట్టుమిట్టాడుతున్నారు. మీరు అలా కొట్టుమిట్టాడే విషయంలో, దైవత్వం విషయంలో మీ విధానం బాగోలా, మీ పద్ధతి బాగోలా. దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇవ్వడం లేదు, దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని దేవునికి ఇవ్వడం లేదు, దేవునికి చెందవలసిన ఆరాధన దేవునికి చెందినట్లుగా మీరు దేవుని సన్నిధిలో కనబడటం లేదు. మీ ప్రవర్తన బాగోలేదు, మీ నడవడి బాగోలేదు, దైవము విషయంలో మీరు ప్రవర్తిస్తూ ఉన్నటువంటి విధి విధానాలు బాగోలేదు అని ప్రేమిన వారురా ఏలియా అత్యంత రోషము కలిగిన వాడై చక్కబరిచే క్రమంలో ఎంత అద్భుతముగా వాడబడ్డాడో దేవుని యొక్క లేఖనాల్లో, పాత నిబంధనలో ప్రేమిన వారురా రాజుల గ్రంథాల్లో మనం ఆ విషయాలన్నీ కూడా చూస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోషే ఏమంటున్నాడు? నా వంటి ప్రవక్త ఒకడు దేవుడు మీలో నుండి పుట్టిస్తాడు, మీరు అన్ని విషయములలో ఆయన మాట వినవలెను. ఎందుకు? మీరు కుదురు పడాలంటే, మీరు కుదుట పడాలి అనంటే, మీలోని తిరుగుబాటు పోవాలి అనంటే, మీలోని అన్యాయము, మోసము, అక్రమము ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పేస్తానంటే ప్రియమైన వారురా ఎవరిని పంపుతా నేను? ఎవరిని పంపుతా నేను? ఎవరిని పుట్టిస్తాను మీ కొరకు? ఒక ప్రవక్తను పుట్టిస్తా నేను, ప్రవక్తను పుట్టిస్తా నేను. మలాకీ గ్రంథం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 5వ వాక్యం చూడనా, 6వ వాక్యం కూడా చూడండి ఒకసారి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు
పంపుదును పంపుదును నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును తండ్రుల తట్టును దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు. అంటే అప్పటికి దేశంలో పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? ఇక్కడ ఈ వచనం ప్రకారం మనం ఆలోచన చేస్తే తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం తండ్రుల తట్టు త్రిప్పును అని ఉంది అక్కడ. అంటే త్రిప్పును అని చెప్పేసాను ఉంది అని చెప్పేసానంటే వాళ్ళ హృదయాలు అట్టలేవు. ఎట్టలేవు. తండ్రి అంటే పిల్లలకు గౌరవం లేదు, పిల్లలంటే తండ్రికి ప్రేమ లేదు. అవునంటారా కాదంటారా? మీరంతా మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా? ప్రేమించేవారైనా మీరంతా? అలాగైతే ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలైన మీరు మీ తల్లిదండ్రులు ప్రేమిస్తారా? గౌరవిస్తారా? వారి మాట వింటారా? ఏమండి? ఏమో ఎలా ఉన్నాయో మీ బంధాలు, మీ బాంధవ్యాలు, మీ కుటుంబ వ్యవస్థ? కానీ లోకంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే ప్రేమైన వారా ఇవేమీ కనబడటం లేదు. పిల్లలనే ప్రేమ, భార్య అనే మమకారం, భర్త అనే ఆప్యాయత. ఏమండి? చిన్న వయసు ఉన్న వారిలోనూ లేదు, పెరిగిన వారిలోనూ లేదు, మధ్యస్థ స్థాయిలో ఉన్న వారికి లేదు. ఆ మధ్యవాడేవాడు 65 సంవత్సరాల ముసలోడట, గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న మనవరాలు వయసు ఉన్న పాపను పాడు చేసిన వాడు తీసుకుని వెళ్ళి. ఏమండి? ఇట్లా మనం చూసుకుంటూ పోతే ప్రేమైన వారు భర్తను చంపిన భార్యలు ఎంతమందో, భార్యలను చంపడానికి ప్రయత్నం చేస్తున్న భర్తలు ఎంతమందో, భర్తను చంపి తను చేస్తున్నటువంటి ప్రతి చెడ్డ కార్యక్రమానికి అడ్డుగా ఉన్నారని చెప్పేసి పిల్లలను తగలబెట్టిన వారు ఎంతమందో. కొన్నిసార్లు ఎదిగిన పిల్లలు చేసే దురాచారాలకు తల్లిదండ్రులు అడ్డు వస్తున్నారని చెప్పేసి వారిని తొలగించడానికి ప్రయత్నం చేసిన వారు ఎంతమందో. ఏమంటారు దాన్ని? కుదురుబాటు అంటామా దాన్ని? క్రమమైన జీవితం అంటామా దానిని? ప్రభువును ప్రేమిన వారు ఆలోచన చేయండి. దేశమును దేవుడు పరిశీలన చేసినప్పుడు దేశంలో జరుగుతున్న ఈ భయంకరమైన దగ, ఈ భయంకరమైన పాపం, ఈ భయంకరమైన అవినీతిని బట్టి దేవుడు దేశాన్ని శపింపకుండునట్లు, వింటున్నారా? దేశాన్ని శపింపకుండునట్లు. ఎవరు రావాలి మీ దగ్గరికి? ఎవరు రావాలి మీ దగ్గరికి? ఎవరు రావాలి మీ దగ్గరికి? ప్రవక్త అయిన ఏలియాను పంపుదును. హల్లెలూయా. ఎవరిని పంపుతాను నేను? ప్రవక్త అయిన ఏలియాను నేను పంపుతాను. అతగాడు వచ్చి ఏం చేస్తాడయ్యానంటే తండ్రుల హృదయము పిల్లల తట్టును, పిల్లల హృదయము తల్లిదండ్రుల తట్టును త్రిప్పును. అంటే ఏంటి దీని అర్థం? కుటుంబం విలువ పాల్సన గారు బోధించారే, పటిష్టమైన క్రైస్తవ కుటుంబం విలువ. దేవుని స్తోత్రం. మీ పిల్లలను బట్టి మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీ పిల్లలను బట్టి మీరు ఎంతమంది సంతోషం? మా పిల్లలు మా మాట జవదాటరండి. నేను ఎంతంటే అంతే చెప్తారా గుండె మీద చేసుకొని? మీ పిల్లల హృదయం మీ మీద ఉందా? అదే సమయంలో మీ హృదయం పిల్లల మీద ఉందా? కుటుంబ వ్యవస్థగా ఆలోచన చేసినప్పుడు, ఒకళ్ళు ఆధ్యాత్మిక కోణంలో ఆలోచన చేసినప్పుడు, ఆత్మీయ తల్లి ఆత్మీయ తండ్రి అంటున్నారు కదా, ఉన్నామా మేము మీ హృదయాల్లో? ఏమంటే వింటున్నారా మాట? లోబడుతున్నారా? చెప్పింది చేస్తే మనసు ఉందా అంటారు. మా ఆత్మీయ తల్లి మా ఆత్మీయ తండ్రి మాటేగా ఏం పోయింది? ఇప్పుడు కావాల్సింది మాటలు కాదు, చేతలు కావాలి. ఇప్పుడు కావాల్సింది ప్రియమైన వారు జస్ట్ పెదవులతో కాదు, ఏం కావాలి? క్రియలు కావాలి. క్రియలు కావాలి. క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని ప్రేమ, క్రియలు లేని ఏమండి ఏది కూడా వ్యర్థం. మీరంటే మాకు ప్రేమ అండి, వల్ల మాలిన ప్రేమ అండి, ఏం చేసుకోను? క్రియాత్మకంగా ప్రేమిన వారు నీ కార్యం కనబడినప్పుడు నీ ప్రేమ ఉంటేయా లేకపోతాయా? అందుచేత క్రీస్తునందు ప్రేమిన వారు ఏలియా వస్తాడు. వచ్చిన ఈ ఏలియా చెప్పండి ఏం చేస్తాడు?
అక్కడ రాయబడి ఉంది, నేను దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల హృదయము తండ్రుల తట్టు త్రిప్పును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అలా త్రిప్పబడాలి, అలా మలతబడాలి, అలా ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఆప్యాయత, అన్యోన్యత, గౌరవం, మర్యాద, వారికి ఇవ్వవలసినటువంటి విలువ. హల్లెలూయా. వీడున్నాడు, వీడికి అప్పుడప్పుడు అర్థం కాదు, వాడికి తెలియదు. మనం ఏది మాట్లాడితే వాడు మాట్లాడతాడు. ఏమండి, వాడు ఏ మాట వింటూ ఉన్న తరుణంలో ఉంటాడో అయ్యే మాటలు అప్పుడప్పుడు ఏంట్రా అంటాడు. అప్పుడు నన్ను వాళ్ళ నాన్న కూడా తెలియదు గనక కొన్నిసార్లు వింటున్న దానిని బట్టి ఆ ప్రవర్తన, ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ప్రియమైన వారు బహిర్గతం అయిపోతుంది. కానీ కన్నా తల్లిదండ్రులు ఏం చేసుకోవాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కుదురుబాటు కాలం. ఏ కాలం? ప్రతి క్రైస్తవ విశ్వాసకి ఇది అవసరం. ఇది జరగడానికే సంఘం, ఇది జరగడానికే సహవాసం, ఇది జరగడానికే ఆత్మీయ తండ్రి, ఆత్మీయ పిల్లలు. ఇది జరగనప్పుడు ఇంకా కుటుంబం అని అంటారా? ఇప్పుడు భర్త అంటే భార్యకి పడదు, భార్య అంటే భర్తకు పడదు, భార్య భర్త అంటే పిల్లలకి అస్సలు గిట్టదు. ఏమంటే పిల్లలంటే అసలు చూసి వారెవరో కుటుంబం అంటామా? దాన్ని అంటామా కుటుంబం అని? ఏమంటారు దాన్ని? తెలుసు మనందరికీ. విలువలు ఉండవు. అట్లా విలువలు లేని జీవితం జీవిస్తూ ఉంటే, ప్రియమైన వారురా, సమాధానం లేని జీవితం జీవిస్తూ ఉంటే, ఐక్యత లేని జీవితం జీవిస్తూ ఉంటే ఆ కుటుంబము శాపమయమే కానీ ఇంకా ఆశీర్వాదం ఎక్కడ? దేవుని కాపుదల ఎక్కడ? దేవుని భద్రత ఎక్కడ? అందుకొరకు క్రీస్తునందు ప్రియమైన వారురా, ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి, ప్రతి వ్యక్తికి, వాడు క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా సరే ప్రియమైన వారురా, అదురుబాటు మంచిది కాదు, కుదురుబాటు మంచిది. ఏం మంచిది? కుదురుబాటు మంచిది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా అని చెప్పేస్తానంటే, నా వంటి ప్రవక్త ఒకడు మీలో నుండి ఆయన పుట్టించును, అన్ని విషయములలో మీరు ఆయన మాట వినినప్పుడు. ఎప్పుడు? వినినప్పుడు. వినడం మాత్రమే కాదు, దానిని జీవితానికి అన్వయించుకోవడం మాత్రమే కాదు, దాని ప్రకారం చేయడానికి ఒక తీర్మానం చేసుకున్నప్పుడు. వినటానికి మాత్రమే వినేసేసేసి దాన్ని అన్వయించుకోకపోతే, దాని ప్రకారం చేయడానికి మనసు పెట్టకపోతే ప్రయోజనం ఏముందంటారు? కాబట్టి ఏలియా ఏం చేస్తాడు? కుదురుబాటు, చక్కపరచటం. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం మనం చూడవచ్చు. రండి త్వరగా కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. 40వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము దాని 4వ వాక్యం. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి అన్ని కూడా చక్కగాను, కరుకైనవన్నీ కూడా సమముగాను ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కావాలి? ప్రతి లోయ ఏం కావాలి? ఎత్తు చేయబడాలి. ప్రతి పర్వతము ఏం కావాలి? ప్రతి కొండ ఏం కావాలి? అణచబడాలి. అంతేకాదు, వంకరగా ఉన్నవి ఏవైనా ఉంటే చక్కపరచబడాలి. ఎక్కడ చూసినా సమానముగా ఉండాలి. దేవుడికి స్తోత్ర. చెప్పండి, ఏముండాలి? సమానత్వం ఉందంటారు ఇవాళ. సమానత్వం ఏమండి? ఇవాళ లోపించింది ఇదే. కులాల మధ్యలో అసమాంతరం, కుటుంబాల మధ్యలో అసమాంతరం, వ్యక్తుల మధ్యలో భయంకరమైనటువంటి అసమానతలు. ప్రియమైన వారరా, మీరది మేమిది, మీరట్టా మేమిట్టా, రకరకాల అసమాంతరాలు ప్రియమైన వారల రోజున పర్వతాల్లాగా పేరుకొని కూర్చుని ఉన్నాయి. అందుచేత దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, అది క్రమము కాదు. ప్రతి లోయ ఏమవ్వాలి? ఎత్తు చేయబడాలి. ప్రతి కొండ, ప్రతి పర్వతము పలసన చేయబడాలి. వంకరగా ఉన్నవన్నీ చక్కగా సమకూర్చబడవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
దీన్ని నెరవేర్పు వచ్చేటప్పటికి మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఎవరా అతడు? యోహాను. చెప్పండి, ఎవరు? యోహాను వేసిన కేక, అరణ్యములో ఉండి వేసిన కేక. ఏంటి ఆయన వేసిన కేక? ప్రభువు మార్గమును సిద్ధపరచండి, ఆయన త్రోవలన్నీ కూడా సరళము చేయండి. వంకరవి అన్నీ తిన్ననివి కావాలి, కరుకైనవి అన్నీ ఏమండి నునుపైనవిగా మారాలి, ఇరుకైనవన్నీ విశాలపరచబడాలి. హల్లెలూయా. మీరు చదవండి తర్వాత ఈ మత్తయి సువార్త అంతా కూడా ఎంత క్రమపరచడానికి ప్రయత్నం చేస్తాడో, ఎంత చక్కపరచడానికి ప్రయత్నం చేస్తాడో. దేవునికి స్తోత్రం. ఇదేంటి పాస్టర్ గారు, మీరు ఇప్పుడు దాకా ఏలియా అన్నారుగా? ఏలియా వస్తాడు, సమస్తమును చక్కపరుస్తాడు అన్నారుగా, మళ్ళీ ఇంతలోనే మళ్ళీ ఈయనెవరు? ఈయన గొడవ ఏంటి? ఈయన సంగతి మనకెందుకు? రండి ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వాక్యం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఈ మాట పట్టుకోండి, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి కోసం రాయబడిన మాట? యోహాను కొరకు రాయబడిన మాట. ఎవరు చెప్పిన మాట? దేవదూత చెప్పిన మాట. ఎవరితో చెప్పిన మాట? జకర్యాతో చెప్పిన మాట. ఏమని? జకర్యా, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించుతూ వచ్చుతూ ఉన్న విధానాన్ని బట్టి దేవుడు నిన్ను మెచ్చాడు, నీ కుటుంబాన్ని మెచ్చాడు, మీకున్న లోటును ఆయన గుర్తించాడు. ఇప్పుడు ఆ లోటు తీరునట్లుగా మీ ఎడల ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ గర్భము ధరించి ఒక కుమారుని కంటుంది. కనబడిన ఆ కుమారుడు పేరు యోహాను. అతడు ఇదిగో ఇలా ఉంటాడు. ఎలా? తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు, అవిధేయులైనటువంటి వారిని నీతిమంతుల జ్ఞానమును అనుసరించునట్టు త్రిప్పి అనేకులను ప్రభు రాకడ కొరకు, దేవుని రాజ్యము కొరకు ఆయుత్తపరచబడుతున్నటువంటి వారిని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అయితే ఇదంతా జరగాలి అని చెప్పేస్తానంటే ఆయన వల్ల కాదు. అతగాడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏమై ఉంటాడు అనండి కొంచెం గట్టిగా. ఆత్మయు శక్తియు రోషమును పవిత్రతను పరిశుద్ధతను దేవుని కొరకైనటువంటి ఉబలాటాన్ని కలిగి ఉంటాడు. ఈ మాట ఏదైతే ఉందో ప్రియులరా, క్షమించండి, యోహాను విషయంలో 100కి 100 పాళ్ళు నెరవేరిపోయింది. ఎన్ని పాళ్ళు? 100కి 100 పాళ్ళు నెరవేరిపోయింది. అరణ్యంలోనికి వెళ్ళిపోయి కేకలు వేయటం మొదలుపెట్టాడు. యోదయ, సమరయ, గలిలయ ప్రాంత ప్రజలందరికీ ప్రియమైన వారురా ఆయన ఒక అద్భుతమైన కేక వేస్తూ ఉన్నాడు. మీరు చదువుకోగలిగితే ఆ మాటలన్నీ ప్రియమైన వారురా ఇంతకు ముందు మనం చదివినటువంటి మత్తయి సువార్తలో కనబడతాయి, ఈ లూకాసు సువార్తలో మనకు కనబడతాయి. ఈ రీతిగా యోహాను ఎంత అద్భుతమైన పరిచయం చేశాడో తెలుసునా? తండ్రుల హృదయము పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును. అంటే ఒక మీడియేటర్. ఎక్కడైతే తప్పిపోయిన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని తిరిగి చక్కపరచడానికి, క్రమపరచడానికి దేవుని చేత పంపబడిన ఒక ప్రవక్త. ఎవరు? యోహాను. పంపబడిన వానికి దేవుడిచ్చింది ఏమిటో ఎక్స్ట్రా అంటే, ఒకటి పరిశుద్ధాత్మ అభిషేకం, అంత మాత్రమే గాక
అంతకు ముందు పాత నిబంధనలో ఎవరు రోషము కలిగి చక్క పెట్టడానికి పంపబడ్డాడో అతని యొక్క ఆత్మను, అతని యొక్క శక్తిని కూడా ప్రేమిన వారురా జోడించి యోహానును వదిలిపెడితే కేకలేస్తా ఉన్నాడు. ఓ ప్రజలారా, మారు మనసు లేని వారులారా, అవివేకులారా, అన్యాయము చేయువారులారా, సర్పసంతానమా, మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి. మారేమంటున్నారే, మేము అబ్రహాము సంతానం అంటున్నారే, అతిశయిస్తున్నారే, అసమానతలు తీసుకుని వచ్చి పెట్టారే. ఇవన్నీ కూడా క్రమపరచబడాలి. అంతేకాదు కుటుంబ వ్యవస్థలో కూడా ఎన్నో భయంకరమైనటువంటి పొరపక్షాలు. ఎవడో సర్వసామాన్యుడు చేస్తుంటది వేరే విషయం, కానీ రాజ్యాన్ని ఏలుతూ ఉన్నటువంటి హేరోదు సహితం తన తమ్ముని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని ప్రజలకు ఏం న్యాయం చేస్తాడండి? ఏం పాలన చేస్తాడండి? అటువంటి అన్యాయం ఎవడైనా చేస్తే వాడికి ఏం తీర్పు తీరుస్తాడండి? అందుచేత హేరోదును హెచ్చరించాడు దేవుడు. అలాగే తన ఉంపుడు గత్తైనటువంటి హెరోదియాను కూడా హెచ్చరించాడు ఈ యోహాను. దేవునికి స్తోత్రం. మీ కుటుంబ వ్యవస్థ బాగోలేదు, మీ వ్యక్తిగత జీవితాలు బాగోలేదు, మీ ప్రవర్తన బాగోలేదు, దేశం మీదకి మీరు దేవుని శాపాన్ని తీసుకుని రాబోతా ఉన్నారు. ఇదంతా కూడా విడిచిపెట్టి మారు మనసు, మారు మనసు అరిసాడా లేదా? అరిసాడా లేదా? కేకలేసాడా లేదా? మారమని చెప్పాడా లేదా? మారారా మరి? మారారా మరి? విడిచిపెట్టారా అక్రమ సంబంధాలు? విడిచిపెట్టారా మోసాలు? విడిచిపెట్టారా అవినీతి కార్యక్రమాలు? విడిచిపెట్టారా ఈ లోక సంబంధమైన పాప భూయిష్టమైనటువంటి జీవితాన్ని? ప్రియులారా వినండి, ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ప్రజలను, ఆనాటి వ్యక్తులను కుదురుబాటులోనికి తీసుకుని రావడానికి దేవుని చేత పంపబడిన దైవజనుడు. దేవునికి స్తోత్ర. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే 1-2 మాటలు మీకు నేను జ్ఞాపకం. మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకోండి. ఎందుకో తెలుసా? నేను మీకు విరోధముగా ఒక ఆలోచన చేస్తున్నాను. అదేంటంటే మీ మార్గాలు చక్కగా లేవు కాబట్టి, మీ ప్రవర్తన చక్కగా లేదు కాబట్టి, మీ కుటుంబ వ్యవస్థ చక్కగా లేదు కాబట్టి, మీ ఆధ్యాత్మిక జీవితం చక్కగా లేదు కాబట్టి మీ మీదికి ఏం చేస్తాడట? అమ్మా కావాలా? తట్టుకోగలమా మనం? భరించగలమా మనం? భరించలేం. ఎందుకు వస్తుంది కీడు? ఎందుకు దేవుడు చేస్తున్నాడు ఈ కీడు ఆలోచన? ప్రజల విషయమై వారి మార్గములు, వారి హృదయాలు, వారి ప్రవర్తన, వారి విధి విధానాలు ఎలా లేవు? చక్కగా లేవు. తర్వాత వచ్చింటున్నాను 12వ వచనం. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకొందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పుననే ప్రవర్తించుదుము. ఎలా ప్రవర్తిస్తారట? గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్లు ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కబరిచే మాట, క్రమపరిచే మాట, కుదురుబాటులోనికి తెచ్చే మాట. ప్రియులరా ఎట్లా ఉంటుందట? జ్ఞానులు చెప్పు మాటలు ఎలా ఉంటాయి? అందరూ చెప్పండి. ములుకోలల వలె. దేని వలె? ములుకోలల వలె. ములుకోలంటే తెలుసు కానీ మనకు చెప్పడం రాట్లా. ఎవరు పడతారు ములుకోల? ఏమండి, వెనకటి దినాల్లో ఎడ్ల బండ్లు ఉండే. ఆ ఎడ్లను ప్రియులారా బండికి కట్టి తోలేటప్పుడు వాటిని కాస్త సురుకుదనంగా ఉండడం కోసం వాటిని కొట్టడానికి
వాడతారు అంటే అది కాదు, కానీ జస్ట్ మీకు అర్థం కావడం చెప్తున్నాను నేను. దాన్ని ఏమంటారు? చర్నకోల్. ఏమండి, ఇంత బారు కర్ర తర్వాత భాగంలో కొంత పేనిన తాడు, దాని చివరిలో వారు. అంతేనండి రామస్వామి గారు? మల్లయ్య తెలుసుగా? గజం కర్ర, దాని వారు, దాని తర్వాత పేనిన తాడు, దాని చివర వారు. వారంటే ఏదో తోలు. కర్రతో కొట్టే దెబ్బ కంటే కర్ర తర్వాత కట్టిన పేనిన ఆ వైర్ తాడు కంటే దాని తర్వాత ఉంటాయి రెండు సన్న ఇంతే వారు. జనపనారు కాదండి, వారు తోలు. మరి దేని తోలు నాకు తెలియదు, ఏసు రక్తమే జై. ఏమండి, ఆ చివరిన ఉండదు అది గనక ఒక్కసారి పట్టుకొని అలా అన్నాం అనుకోండి, కర్ర తగలదు, కర్రకు కట్టిన తాడు తగలదు, కానీ ఆ చివర ఉన్న వారు ఏదైతే ఉందో ప్రేమిన వారురా సర్రమంటది అంతే. చర్నకోల్ అంటారు అనుకుంటా దాన్ని. ఇక్కడ మనం ఒక మాట చదివాం, ములుకోల వలెను. ములుకోల అంటే మళ్ళీ వ్యవసాయం చేసే భాషలోకి మనం వెళితే పొలము దున్నడానికి వినియోగించే నాగలి. ఆ నాగలి అంచున పెడతారు ఒక చిన్న ములుకోల. తెలుసు మనందరికీ. ఏం చేస్తుంది అది? భూమిని చీల్చుకొని, ఏమండి, అది ఎంత దృఢంగా ఉన్నా సరే దానిని చీల్చి మెత్తన చేయడానికి ఉపయోగిస్తారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, జ్ఞానులు చెప్పు మాటలు, ఏలియా యొక్క శక్తియు ఆత్మయు కలిగిన యోహాను చెప్పిన మాటలు, ఏలియా చెప్పిన మాటలు, ఇర్మియా చెప్పిన మాటలు, అలాగే దేవుని కొరకు రోషం కలిగి పనిచేసిన బైబిల్లోని భక్తులు కానివ్వండి, ప్రస్తుత దినాల్లో ఉన్న కొద్ది మంది భక్తులు కానివ్వండి, చెప్పే మాటలట ఎలా ఉంటాయి చెప్పండి? ములుకోల వలెను, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె. బిగగొట్టబడిన మేకు ఎలా ఉంటుంది? మేకు కొడితే ఏమంటే, గోడకు మేకు కొట్టామనుకోండి, ఒకవేళ గోడకే కనుక శరీరం ఉందనుకోండి, ప్రాణం ఉందనుకోండి, మేకు కొడుతున్నాం మనం, ఎట్లా ఉంటుంది? యేసుప్రభు కొట్టారుగా, కొడదాం మనకు కూడా తల మేకు కొట్టుకుంటారా? వద్దా? ఏమండి, మేకులు కాదు, ములుకోల కాదు, జ్ఞానులు చెప్పే మాటలు ఒక వ్యక్తిని కుదుటపరచడానికి ఆ మాటలట అలా ఉంటాయట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేనని అంటాడు. ముద్దు మంచిదా, గాయం మంచిదా? నీ రోగం తగ్గడానికి గాయం మంచిదా, ముద్దు మంచిదా? చెప్పండి, ఏం కావాలి? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె గాయాలు మాకు వద్దండి పాస్టర్ గారు, మేము గాయపడలేమండి, మా హావాలు దెబ్బతింటున్నాయి, మా భావాలు దెబ్బతింటున్నాయి. కుదరదండి, కథ కుదరదండి పాస్టర్ గారు. ఏదో మా ఇష్టం మేము నెరవేర్చుకోవడానికి, మా ఆలోచన మేము నెరవేర్చుకోవడానికి, మేము ఏదైనా పెత్తనం చేయడానికి, ఇంకా కావాలంటే కాసేపు ఏదైనా మీతో కలిసి సహవాసం చేసి అలా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. కానీ ఈ గాయాలు, ఈ కుదురుబాటు, ఈ క్రమం అంటే కొంచెం మాకు ఇబ్బందేనండి అని కనుక నువ్వు అన్నీ ప్రియులరా దేవునికి దూరం అయితే, ఈ మాటలకు దూరం అయితే, కుదురుబాటు కాలానికి నువ్వు ఇంకా రాలేదు. ఏం కాలేదు? కుదురుబాటు కాలానికి నువ్వు ఇంకా రాలేదు. మరి ఎప్పుడు వస్తావు? మరి ఇంకెప్పుడు కుదురుపరచబడతావు నువ్వు? దేవునితో నీ హృదయాన్ని ఎప్పుడు ట్యూన్ అవుతుంది? ఇంతవరకు విన్న ఈ విషయాలన్నీ కూడా ప్రియమైన వారులను మనం కాస్త తీవ్రంగా పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని, ఇది అన్నిటికీ చెప్పండి కుదురుబాటు కాలం. ఇప్పుడే కుదురుపరచబడాలి, ఇప్పుడే సెట్ రైట్ అవ్వాలి, ఇప్పుడే సెట్ చేసుకోవాలి, ఇప్పుడే క్రమపరచబడాలి. అంతేగాని తీరా పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత నేను అప్పుడు కుదురు చేసుకుంటానండి, అప్పుడు సరి చేసుకుంటానండి, అప్పుడు ఆయిల్ పోసుకుంటానండి, అప్పుడు నా జ్యోతి బాగా వెలిగించుకుంటానండి అని చెప్పేసి జస్ట్ నువ్వు అంటే పెండ్లి కుమారుడు అప్పటికే దాటిపోతాడు, తలుపులు వేయబడతాయి. ఆ తర్వాత నువ్వు అన్ని కుదుర్చుకొని, అన్ని వీలు చూసుకొని, అన్ని పక్కన పెట్టేసేసేసి, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ పని, నీకు అది ఇది అన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు వచ్చాను పాస్టర్ గారు పెట్టండి కూటం అంటే అంటే ఉందా? కూటం ఉందా? కూటం ఉందా? కాబట్టి ఇప్పుడు ఏ కాలం ఇది?
చివరికి ఒక మాట చదవండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనం ఒక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వాక్యం. ఎవడైనను 11వ అధ్యాయం 14వ వాక్యం. మైకులో అంగీకరించుటకు ఏంటండి? ఈ సంగతి అంగీకరించుటకు ఇప్పటి వరకు చెప్పబడిన ఈ సంగతులు అన్ని కూడా అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే ఏముంటే, మీకు మనస్సు ఉంటే రాబోవు ఏలియా ఇతడే ఇతడే. దేవునికి స్తోత్రం. ఏముంటే ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, పాస్టర్ గారండి ఇప్పుడు కూడా ఏలియాని రమ్మనండి, ఇప్పుడు కూడా ఇర్మియాని రమ్మనండి, ఇప్పుడు కూడా యోహాన్ రమ్మనండి, ఇప్పుడు కూడా అవసరమైతే యేసు ప్రభుని రమ్మనండి. మన పాల్సనయ్య గారు కూడా అంటున్నారుగా, ఆ యేసు ప్రభుని వచ్చి నన్ను మార్చుకోమనండి అన్నాడంటే ఎవడో. ఈ చెండ కథలేవి కూడా దేవుని దగ్గర కుదరవు ప్రియమైన వారులారా. నీకు మనసుంటే, అంగీకరించే మనసుంటే, ఒప్పుకునే స్వభావం నీకుంటే, ఏం చదివారు? రాబోవు ఏలియా ఇతడే అని ఆనాడు యోహానును చూపించాడు. మీకు అంగీకరించే మనసుంటే ఏలియా యొక్క శక్తియు ఆత్మయు దానికి మించిన దైవావేశమును కలిగినటువంటి దైవజనుడు ప్రియమైన వారురా ఏది మనకు బోధిస్తున్నాడో, ఏది మనకు నేర్పిస్తున్నాడో దాని ద్వారా నువ్వు క్రమపరచబడాలి, దాని ద్వారా నువ్వు చక్కపరచబడాలి, దాని ద్వారా నువ్వు కుదురుబాటులోనికి రావాలి. ఇది గనక నీకు చేతైతే, నాకు చేతైతే, దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి రాజ్యం మన కొరకు సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ కుటుంబం కొరకు సిద్ధంగా ఉంది, నీ బిడ్డల కొరకు సిద్ధంగా ఉంది, మన సంఘం అంతటి కొరకు సిద్ధంగా ఉంది, ప్రజలందరి కొరకు సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఎవరు కుదురు పడటానికి ఇష్టపడతారో, ఆ కాలం వచ్చిందని గ్రహించి అర్థం చేసుకొని ఏమండి ప్రతి మాట వింటారో అట్టి వారందరి కొరకు నా దేవుడు త్వరలో రాబోతున్నాడు. మనమందరం సంపూర్ణ కుదురుబాటు కలిగి దేవునిని ఎదుర్కొందాం. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో భద్రపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కొద్ది జీవితాలు కుదుర్చబడటానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అటువంటి వారే జ్ఞానవంతులని ఎఫెసీ పత్రికలో వ్రాయబడి ఉంది. దినములు బహు చెడ్డవి, సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకునేవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. అన్నిటికీ కుదుటపాటు కాలం. మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. దేవా, మీరు మా కొరకు మంచి దైవ సేవకులను ఇచ్చారు, రోషము కలిగిన దైవ సేవకులను. ప్రభు నీ మాట వినమని మేము అనకూడదయ్యా. ప్రతి మాటను వినాలి, ప్రతి మాటను బట్టి జీవితాన్ని సరిచేసుకోవాలి. హృదయం పరిశుద్ధపరచబడాలి, హృదయం చక్కపరచబడాలి, చంచల మనసు చక్కపరచబడాలి, కుదుట రావాలి. దేవా, ప్రార్థించుకుందాం. ప్రార్థన ఎటువంటి అవివేకమున్నా, అయోగ్యత జీవితాలలో ఉన్న కుదుటపరచబడాలి. దేవా, ప్రార్థించుకోవాలి. ప్రభువా, నీ మాట వింటామయ్యా. నువ్వేం చెప్పినా ప్రభువా, మా జీవితాలు రేపొద్దున నీ ఎదుట సంపూర్ణులు చేసి నిలవబెట్టబడాలి కదా. నీ స్వరము వినాలి. పెండ్లి కుమారుని స్వరము తలుపు తీయగానే మనము లోపల ప్రవేశించాలి కదా. అంత సిద్ధపాటు కలగాలి అంటే దేవా, మా జీవితాలను మీ వాక్యము చేత సిద్ధపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. మా హృదయాలు, మా జీవితాలు ముడత లేకుండా చేస్తున్నారు, మచ్చ లేకుండా చేస్తున్నారు, కళంకము లేకుండా చేస్తున్నారు. అయ్యా, మీ వాక్యము చేత కడిగి పవిత్రులుగా చేస్తున్నారు. మా జీవితాలను కుదురుపరుస్తున్నారు. అయ్యా దేవా, నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, యేసయ్యా నీకు వందనాలు. ప్రభువా, మరొక మంచి సమయాన్ని మాకు ఇచ్చారు. ఇంతవరకు మేము కుదురు లేని పరిస్థితిలో ఉంటే, మీ వాక్యము విని ఇంకా చక్కబడని పరిస్థితులు ఉంటే, ఇప్పుడైనా చక్కబరుచుకోమని మీరు సెలవిస్తున్నారు. మీకు వందనాలు ప్రభువా. దేవా, ఏలియా వచ్చి చక్కబరుస్తాడని, నైనా యోహాను వచ్చి ఎలాగో చక్కపరిచాడో దేవా,
అబ్రహాము సంతానమని గర్విస్తున్న వారిని సర్ప సంతానమని ఇలాగ గద్దించాడు. మా జీవితాలు కూడా మేము పవిత్రులమే, నిర్దోషులమే అనుకుంటున్న మా జీవితాలను మరొకసారి దేవా నైనా మీరు దర్శించారు, మీకు వందనాలు. నాయన లోపమేదో పాపమేదో అది కనపడడానికి మీరు నాయన పైకి తీసి చూపించారయ్యా. అయ్యా నీకు వందనాలు. ఇంకా మాట వినని తత్వం ఉంటే దయతో మీరు క్షమించండి. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్ల నీవు చేతులు చాపుచున్నావయ్యా. దేవా మీ ఉగ్రత రాకముందే, నీ కోపాగ్ని రగులుకోకముందే మేమందరము నీ మాట విని నీకు విధేయులయ్యి దేవా మీరిచ్చే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మాకందరికీ మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. తీసుకొచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు వరుసను మీరు దర్శించండి. మీ మాటలు పోగొట్టుకుంటున్నారయ్యా చాలామంది. అటువంటి వారికి నైనా దేవా దేశములో అన్నపానముల లేక కరువు కాదు, వాక్యము లేకనే కరువు కాలం వస్తుందయ్యా. అటువంటి కరువు కాలము రాకముందే మాతో స్పష్టంగా మాట్లాడుచున్నారు. మీకు స్తోత్రాలు నైనా. అవన్నీ మా హృదయాలలో భద్రము చేసుకోవడానికి మీరు సహాయం చేయి. గడిచిన వారం శుక్రవారం మాట్లాడారు, వ్రేళ్లకు కట్టుకోమని, చేతులకు సూచనలుగా కట్టుకోమని, కంఠభూషణములుగా ధరించుకోమని, మనస్సులో ఉంచుకోమని, హృదయములో ఉంచుకోమని, బాసికలములో ఉంచుకోమని సెలవిచ్చావుగయ్యా. నైనా మీ మాటలు ద్వారబంధముల మీద నైనా రాసుకోమన్నావు గయ్యా, గౌనుల మీద రాసుకోమన్నావు గయ్యా. మీ మాటలన్నీ ఆ విధంగా మేము రాసుకోవడానికి మీరు సహాయం చేయి. వాటిని అనుసరించి నడుచుకోవడానికి దినదినము భయభక్తులు కలిగి దేవా మీ ఎదుట మేము ఉండాలని నైనా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మా హృదయాలను సరిచేసుకుంటూ నైనా మీరు మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని దివ్యమైన దయ, రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన కృప, పరిశుద్ధాత్మని సన్నిధి ఇది నా ఆరాధన కొరకు కూడి వచ్చిన మనకు, ప్రభువును ప్రేమించు ఆయన రాకడను అపేక్షించు సకల లోక పరిశుద్ధులకు సదాకాలం ప్రభు సన్నిధి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ. యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అందరికీ వందనాలండి. ఆరాధన మనం ముగించుకుంటున్నాం. ఈ వారం కార్యక్రమాలు లేవుగా.